ముందుగా కడాయిలో 2 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అర కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే చికెన్ లో ఉన్న నీళ్ళన్నీ ఇలా బయటకు వస్తాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ నీళ్ళన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి ఇలా పొడిగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే పావు చెంచా గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.